బిగ్ టీవీ యాజమాన్యానికి అలాగే బిగ్ టీవీ వ్యూవర్స్కు నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు జొన్నలగడ్డ విజయ్ కుమార్, జైభీమరావు భారత్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు అలాగే న్యాయవాది. పల్నాడుకి ముఖద్వారంగా ఉన్న సత్తెనపల్లిలో విద్యాపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. విద్యార్థులు అంటే ప్రధానంగా సత్తెనపల్లిలో డిగ్రీ కాలేజీ లేకపోవడం వల్ల విద్యార్థులు ఆ డిగ్రీ కాలేజీ కోసం దూర ప్రాంతాలకు వెళ్ళలేక చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ సుమారు 11 జూనియర్ కాలేజీలు ఇక్కడ ఉండటం వల్ల రోజుకి ప్రతి సంవత్సరం వచ్చేసి సుమారు 100ల్లో బయటికి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళు చాలామంది నిరుపేదలు ఉండటం వల్ల డిగ్రీ చదువుకునేందుకు వాళ్ళకి సొంత ప్రభుత్వం సంబంధించిన డిగ్రీ కాలేజీ లేకపోవటం వల్ల వాళ్ళు చదువుకోలేక మధ్యలోని చదువు మానేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. ప్రధానంగా మహిళలైతే విద్యార్థులైతే బయటికి వెళ్ళే పరిస్థితి లేక అంటే విజయవాడ అలాగే హైదరాబాదు విశాఖపట్నం ఇతర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలంటే ఆర్థికంగా భారం అవటం వల్ల వాళ్ళు చదువుకోలేని పరిస్థితి అనమాట. అందుకని ఇది సత్తెనపల్లిలో ఈ సమస్యను గుర్తించి 2008 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2008 సంవత్సరంలో సత్తెనపల్లిలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదే హామీని ఇంతవరకు ఆయన నెరవేర్చలేకపోయాడు. ఇప్పుడు ఆయన కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆ హామీని ఇక్కడ అమలు చేయలేకపోయాడు. దీనివల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకనే మేము జైభీమరావు భారత్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులు ఇబ్బంది పడకుండా తప్పనిసరిగా ఇక్కడ సత్తెనపల్లిలో ప్రభుత్వం యొక్క డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.